కానీ ఆయన మార్గాలు ఎప్పుడూ ఉత్తమమైనవి. ఈ పిల్లలు ఇప్పుడు మనకు ఏమి చూపించబోతున్నారో చూద్దామా? ఒకప్పుడు ఒక కొండ శిఖరంపై 3 చిన్న చెట్లు ఉండేవి. అవి పెరిగిన తరువాత ఏమి కావాలని కలలు కంటున్నాయో, ఏమి కలలు కనేవో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను పెద్దయ్యాక ఒక నిధిని ఉంచే పెట్టనవ్వాలనుకుంటున్నాను. బంగారంతో, వెండితో, విలువైన అనుకుంటున్నారు. మరి నేను చాలా బలంగా ఉంటాను కదా. నేనైతే బలమైన జలాల్లో శక్తివంతమైన రాజులను మోయిచు పయనించే నావనవ్వాలనుకుంటున్నాను. ప్రపంచంలో కన్నా అతి బలమైన ఓడనవ్వాలనుకుంటున్నాను. మరి నువ్వు? నేను ఈ పర్వతపు చోటును ఏమాత్రం విలువను. ప్రజలు తమ కళ్ళను ఆకాశంలోకి ఎత్తినట్లుగా నా వైపు చూచి దేవుణ్ణి తలిచినంత ఎత్తు ఎదగాలనుకుంటున్నాను. ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన చెట్టును కావాలనుకుంటున్నాను. పర్వతపు పైకి చెట్లు కొట్టే వ్యక్తి ఎక్కి వెళ్ళాడు. అతడు ఏమి చేయాలనుకుంటున్నాడో చూద్దామా మరి? అబ్బో, ఈ చెట్టు చాలా ఎత్తుగా ఉంది. నేను దీన్ని కొట్టేస్తాను. నేను వీటన్నిటిని అమ్మి చాలా డబ్బు సంపాదిస్తాను. వ్యక్తి తను కొట్టిన చెట్లన్నిటినీ వడ్రంగి షాపులో అమ్మివేశాడు. ఆ షాపులో ఏమి జరుగుతుందో చూద్దాం. అందుకని నిధిని ఉంచే పెట్టని చేయడానికైతే పనికిరాదు. మరి మనం దీంతో ఏం చేద్దామంటారు? ఒక పశువుల తొట్టని చేద్దాంలే. అయ్యో, నేను నిధిని ఉంచే పెట్టనవ్వాలనుకుంటే వీళ్ళేంటి పశువుల తొట్టిలా చేస్తున్నారు? అయ్యో, చూద్దాం. ఆహా, నేను చాలా పెద్ద ఓడగా మారిపోతున్నాను. గొప్ప రాజుని కూడా మోస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది బలంగా అయితే కనబడుతుంది కానీ పెద్ద ఊడ చేయడానికైతే పనికిరాదు. మరి మనం దీంతో ఒక చిన్న జాలర్ల పడవ చేద్దామా? సరే, అలాగే. అయ్యో, ఆ కట్టెలు కొట్టేవాడు నన్ను కొట్టేసి వీళ్ళ దగ్గరకు తీసుకొచ్చారు. అయినా నేను చాలా ఎత్తుగా ఉంటాను కదా, వీళ్ళు నాతో ఏం చేస్తారో చూద్దాం. ఇది ఎత్తుగా అయితే ఉంది కానీ చూడడానికి అసహ్యంగా చాలా కరుకుగా ఉంది. సరే, అయితే మనం ఈ చెట్టుతో 2 దొంగలు చేసి ఆ మూల పడేద్దాంలే. సరే. ఈ రోజుకి మనం చాలా అలసిపోయాం. పద, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం.
వెంటనే పరలోకము నుండి దేవదూతలు వచ్చి ఆ బాలుని కొనియాడారు. గొర్రెల కాపరులు వచ్చి ఆ బాలును చూచి స్తుతించారు.